గౌతమ్ గంభీర్ టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే 2 ఫార్మాట్స్ లో ఐసీసీ టైటిల్ గెలిచిన తొలి కోచ్ గా చరిత్రకెక్కాడు. There is actually no bigger honor than coaching your national team. You cannot get bigger than that. I would love to coach India. మరో జట్టు కోచ్ కూడా గంభీర్ లో 2 ఐసీసీ టైటిల్స్ గెలవలేదు. గౌతమ్ గంభీర్ ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచ కప్ తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2024 విజయంతో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో కొత్త కోచ్ గా అందరూ ఊహించిన గంభీర్ నే బీసీసీఐ నియమించింది. There is actually no bigger honor than coaching your national team. You're representing 140 crore Indians. గంభీర్ నియామకం సంబంధించి మంగళవారమే బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. 43 ఏళ్ల గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గంభీర్ ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. 1981 అక్టోబర్ 14న ఢిల్లీలో జన్మించాడు గౌతమ్ గంభీర్. క్రికెట్ పై అతనికి ఉన్న ఆసక్తి నిరంతరం శ్రమించేలా చేసింది. అలా 2003 నుంచి వన్డేలలో, 2004 నుంచి టెస్టుల్లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి తన సత్తా చాటుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో 2 డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. ఢిల్లీకి చెందిన గౌతమ్ గంభీర్ తన అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను డిసెంబర్ 2018లో ముగించాడు. ఆ తర్వాత 2019లో తన రాజకీయ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలోనే అతను ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం నమోదు చేశాడు. ముఖ్యంగా భారతదేశం యొక్క చారిత్రాత్మక 2007 ప్రపంచ కప్ టీ20 ఫైనల్ మరియు 2011 ఐసీసీ ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే గొప్ప ఆటగాడిగా అనేక సందర్భాల్లో నిరూపించుకున్న గంభీర్కి తగినంత గుర్తింపు అయితే అభిమానుల నుంచి లభించలేదు. దానికి కారణం చాలా సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారటం. కానీ పైకి కనిపించే గంభీర్ వేరు, ఆయన చేసే కార్యక్రమాలు వేరు. రాజకీయ అంశాలు మరియు భారతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల గురించి సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే గంభీర్ నెటిజన్లలోనే కాకుండా ఆఫ్ ఇంటర్నెట్ ఓటర్లలో కూడా విస్తృత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతని ప్రసిద్ధ క్రికెట్ కెరీర్లో 58 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు మరియు 104 ఇన్నింగ్స్లో 41.95 సగటుతో 9 సెంచరీలు మరియు 22 అర్ధ సెంచరీల సహాయంతో 4154 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 2006 వన్డే ఇంటర్నేషనల్స్లో అతను 147 మ్యాచ్లో 39.68 సగటుతో 11 టన్నులు మరియు 34 అర్ధ సెంచరీలతో 5238 పరుగులు చేశాడు. అత్యధిక ఇన్నింగ్స్లో అజేయంగా 150 పరుగులు చేశాడు. అతను ఆడిన 37 టీ20లలో గంభీర్ 27.41 సగటుతో మరియు 119.02 స్ట్రైక్ రేటుతో 7 అర్ధ సెంచరీలతో 932 పరుగులు చేశాడు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు గంభీర్ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు మరియు అది స్వయంగా ఎన్నికల్లో దూసుకుపోయే ముందు అతనికి అవసరమైన బహిర్గతం చేసింది. ఢిల్లీలో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల్లో ఆయన ఒకరు. 147 కోట్లు జాతీయ ఎన్నికల్లో 38 ఏళ్ల గంభీర్తో బీజేపీ యొక్క అనుబంధం ఇద్దరికీ విజయమని నిరూపించబడింది. పార్టీ క్రికెటర్గా ఆయన జనాదరణ నుంచి పొందినప్పటికీ గంభీర్ పార్టీకి మరియు దాని నాయకుడు నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉన్న తరంగం నుంచి ప్రయోజనం పొందాడు. గంభీర్ 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి 6,95,109 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ అతని ప్రధాన ప్రత్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ అభ్యర్థి అతిషి మరియు కాంగ్రెస్ చెందిన అరవింద్ సింగ్ లవ్లీ. రాజకీయాలతో సంబంధం లేకుండానే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే గంభీర్ ఎంపీగా అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యాడు. అయితే అనూహ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలిగారు. క్రికెట్లో తన సేవలను విస్తృతం చేయడం కోసమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు. ఫలితంగా ఇప్పుడు టీమిండియా క్రికెట్ కోచ్గా ఎన్నుకోబడ్డాడు. చూడాలి మరి గంభీర్ నేతృత్వంలో టీమిండియా ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పుతుందో.